ట్రంప్ తాతకేమో సైలెంట్‌గా ఉండడం అస్సలు రాదు. అది మనందరికీ తెలుసు. అలా అని వైలెంట్ అవుతాడా అంటే, అది కూడా రాదు. అలా అవ్వాలని ట్రై చేస్తాడు, జోకర్ అయిపోతాడు. మొన్నటి నుంచి దాన్ని ప్రూవ్ చేసి ఒక 3 ఇన్సిడెంట్స్ జరిగాయి. ఫస్ట్ వన్, ఆల్రెడీ మెలోనీ గారు ట్రంప్‌కి రిప్లై ఇచ్చారు. అండ్ అక్కడ సైలెంట్‌గా ఉండొచ్చు కదా! మళ్ళీ ఆమెను గెలికాడు. అండ్ ఈసారి ఆమె చెప్పుతో కొట్టినట్టు మాట్లాడిందని బయట టాక్. అండ్ రెండోదేంటంటే, ఇరాన్ పీస్ డీల్‌కి నేనే కారణం, నేనే బాస్ అని గొప్పలు చెప్పుకున్నాడు. అంతవరకు బానే ఉంది గానీ, పీస్ డీల్‌కి ఒప్పుకున్నా కూడా ఎవడైనా వార్నింగ్ ఇస్తాడా? మన ట్రంప్ తాత ఇచ్చాడు. అండ్ దాంతో ఇరాన్ ఈ పీస్ టాక్స్ నుంచి బయటికి వెళ్ళిపోయింది. అండ్ ఈ ప్రాసెస్లో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ముఖం చూస్తే మీకు అసలు నవ్వాగదు. అండ్ దీని తర్వాత బ్యాక్గ్రౌండ్లో పీస్ టాక్స్ జరిగాయని అంటున్నారు. అండ్ ఇంకొక వైపు హార్మూజ్ ఏమో మళ్ళీ మూసారు నేను చెప్పినట్టే. అసలు ఎటు చూసినా ట్రంప్కి అవమానం తప్ప ఇంకేమీ లేదు. అండ్ ఇప్పుడు ట్రంప్తో పాటు ఇంకొక ఇద్దరు జోకర్స్ కూడా ఎదురయ్యారు. వాళ్ళే షెహబాజ్ అండ్ అసిమ్ మునీర్. ఈ మొత్తం ప్రాసెస్ గురించి ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. అండ్ యాజ్ యూజువల్గా మెలోనీ టాపిక్ నుంచే స్టార్ట్ చేద్దాం. అసలు గొడవ మొదలైంది 2 రోజుల క్రితం. దాని గురించి నేను ఆల్రెడీ సాటర్డే వీడియోలో కవర్ చేశాను. బట్ ఎవరైనా చూడకపోతే నేను రీక్యాప్. G7 సమ్మిట్లో మెలోనీ తనతో ఫోటో కోసం బ్రతిమలాడింది, అడుక్కుందని చెప్పి ట్రంప్ ఒక ఇటాలియన్ టీవీ ఛానల్లో చెప్పడంతో దానికి మెలోనీ నేను కానీ ఇటలీ కానీ ఎవరిని బ్రతిమలాడమని చెప్పి గట్టిగా రిప్లై ఇచ్చింది. అండ్ అంతేకాకుండా ట్రంప్ ఫ్రెండ్లీ కంట్రీస్తో ఇలా బిహేవ్ చేస్తాడు, బట్ ఎనిమిస్ ముందు సైలెంట్గా ఉంటాడు. మాతో డీల్ చేసినట్టు ఎనిమిస్తో డీల్ చేస్తే ఎప్పుడో బాగుండేది అని ఒక చిన్న వాత కూడా పెట్టింది. ఇంత జరిగాక మామూలుగా ఎవరైనా సైలెంట్ అయిపోతారు. సరే ఇంతటితో వదిలేద్దాం అనుకుంటారు. కానీ మన ట్రంప్ తాతకి సైలెంట్గా ఉండడం రాదు కదా! మళ్ళీ గెలికాడు. మన శనివారం ట్రంప్ తన ట్రూత్ సోషల్లో ఒక పెద్ద పోస్ట్ పెట్టాడు. ఏం రాశాడంటే, ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ జార్జియా మెలోనీ ఫ్రాన్స్లో జరిగిన G7 మీటింగ్లో నాతో ఫోటో కోసం పదే పదే మళ్ళీ అడిగింది. అంతేకాదు ఆ పాపులారిటీ ఇటలీలో చాలా దారుణంగా ఉంది. రోజు రోజుకే ఆ పాపులారిటీ తగ్గిపోతుందని చెప్పాడు. అండ్ ఎక్కడితో ఆగల. ఎందుకు ఆమె పాపులారిటీ పడిపోతుందనేది కూడా చెప్పాడు. అదేంటంటే, ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయించకుండా ఆపే విషయంలో ఇటలీని నిజంగా ప్రేమించి రక్షించే అమెరికాకి ఆమె సహకరించలేదు. అందుకే ఆమె పాపులారిటీ పడిపోతుంది అని చెప్పాడు. అండ్ అలాగే ఆమె మా యూఎస్ మిలిటరీ ఆపరేషన్స్ కోసం ఇటలీ యొక్క ల్యాండింగ్ స్ట్రిప్స్ రన్వేస్ని కూడా వాడనివ్వలేదు. అది మాకు పెద్ద లాజిస్టికల్ ఇన్కన్వీనియన్స్ అని కంప్లైంట్ చేశాడు. అంతేకాదు, అమెరికా ప్రతి సంవత్సరం $100 బిలియన్స్ ఖర్చు చేసి ఇటలీని సోకాల్ నాటో అలైస్ని రక్షిస్తుంది. ఇప్పుడు అమెరికా ఇరాన్ యుద్ధంలో ఓడించాక ఆమె తన నెంబర్స్ పెంచుకోవడానికి మళ్ళీ నాతో ఫ్రెండ్ అవ్వాలని చూస్తుంది. కానీ నాకు అది అవసరం లేదు, నో థ్యాంక్స్ అని కూడా చెప్పాడు. అండ్ దీనికి మెలోనీ గారు ఇచ్చిన సెకండ్ రౌండ్ రిప్లై కూడా చూడండి. ఆమె ఇన్స్టాగ్రామ్లో అది ఇంగ్లీష్లో ఒక స్టేట్మెంట్ పెట్టారు. ఎందుకు ఇంగ్లీష్లో అంటే, ట్రంప్కి ప్రపంచానికి డైరెక్ట్లీ అర్థం కావాలని. ఏం చెప్పారంటే, ప్రెసిడెంట్ ట్రంప్ గారు, మీరు ఇలా గజ్జికొక్కలా మొరగడం ఏమాత్రం కరెక్ట్ కాదు. కేవలం నీతో ఫ్రెండ్గా ఉండడం అనేది నా పాపులారిటీకి ఏమాత్రం ఉపయోగపడలేదు. నేను ఇటలీ జాతీయ ప్రయోజనాలు ఎంత బాగా కాపాడగలను అనే దాని మీదే నా పాపులారిటీ డిబేట్ అయ్యింది. అండ్ అదే నేను ఎప్పుడూ చేస్తా వచ్చానని చెప్పారు. అండ్ అలాగే ల్యాండింగ్ స్ట్రిప్స్ విషయంలో కూడా గట్టిగా బదులిచ్చారు. ఆ మిలిటరీ బేసెస్ గురించి మాట్లాడారు కదా, అవి మన 2 కంట్రీస్ మధ్య ఉన్న అగ్రిమెంట్స్ మీద రన్ అవుతుంది. నేను ఆ అగ్రిమెంట్ని బ్రేక్ చేయలేదు, మీరు దాన్ని బ్రేక్ చేయమని అడుగుతున్నారు. అండ్ నేను ప్రైమ్ మినిస్టర్గా ఉన్నంతవరకు అది జరగదని చెప్పారు. అండ్ అలాగే ఇటలీ ఒక సావరెన్ కంట్రీ, మా దేశం మీ చెప్పు చేతల్లో లేదు, మా నిర్ణయాలు మేమే తీసుకుంటాం అని క్లియర్గా చెప్పారు. అండ్ చివరిలో ఒక పంచ్ కూడా వదిలేరు. అదేంటంటే, ఏదేమైనా నా పాపులారిటీకి సంబంధించిన విషయం కాదు, నువ్వు నీ పాపులారిటీ మీద ఫోకస్ పెట్టుకోవడం బెటర్ అని. అండ్ ఈ మొత్తం పోస్ట్ ఒక ఎత్తు అయితే, ఇంకో లాస్ట్ పంచ్ కూడా ఉంది. అది మాత్రం వేరే లెవెల్. ఎందుకంటే ఒక వెస్ట్రన్ ఎలై యూఎస్ ప్రెసిడెంట్కి నీ సంగతి నువ్వు చూసుకో అని డైరెక్ట్గా చెప్పడం ఇదే మొదటిసారి. అండ్ అలాగే ఈ టాపిక్ మీద తను మాట్లాడేది ఇదే చివరిసారి అని కూడా చెప్పారు. అంటే నేను చెప్పాల్సింది చెప్పేసా, ఇక నీతో వాదించను అని. అంటే ఒక గీత గీశారు. ఇలా ఎందుకంటే నేను ఇంకా వెస్ట్రన్ వరల్డ్ యొక్క యూనిటీని నమ్ముతున్నాను, సో దాని గురించి ఇంకా మాట్లాడడం అనేది మంచిది కాదని చెప్పారు. అండ్ ఈ మొత్తం కాంట్రవర్సీలో అసలు కామెడీ ఏంటో తెలుసా? ట్రంప్ మెలోనీ పాపులారిటీలో దారుణంగా ఉందన్నాడు కదా, కానీ నిజమైన పోల్స్ చూస్తే అసలు దారుణంగా ఉన్నది ఎవరో తెలుస్తుంది. ఇప్సోస్ పోల్స్ ప్రకారం మెలోనీ అప్రూవల్ రేటింగ్ దాదాపు 44%. అదే రియూటర్స్ ఇప్సోస్ సర్వే ప్రకారం ట్రంప్ అప్రూవల్ రేటింగ్ ఎంతో తెలుసా? 36%. అంటే మెలోనీ కంటే ట్రంపే తక్కువలో ఉన్నాడు. పైగా 36% అనేది ట్రంప్ యొక్క సెకండ్ టర్మ్లో లోయెస్ట్ రేటింగ్. ముఖ్యంగా ఎకానమీని హ్యాండిల్ చేసిన తీరు మీద అమెరికన్ ప్రజలు చాలా కోపంగా ఉన్నారు. సో స్టాటిస్టా గ్లోబల్ కంపారిజన్లో అయితే మెలోనీ 39%, ట్రంప్ 38%. దాదాపు సమానంగాని మెలోనీనే టాప్లో ఉంది. అండ్ ఆమె బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ ఇటలీ పోల్స్లో 28%తో టాప్లో ఉంది. అండ్ ఈసారి కూడా మొత్తం ఇటలీ మెలోనీ వెనకబడింది. జస్టిస్ మినిస్టర్ క్యాల్లో నార్డియో దీని గురించి మాట్లాడతా, ట్రంప్ రీసెంట్ రిమార్క్స్ ఇటలీ యూఎస్ కంట్రీస్కి సంబంధించిన ఒక పెయిన్ఫుల్ ఇంజురీ లాంటివని అన్నారు. అండ్ అలాగే డిఫెన్స్ మినిస్టర్ క్రొసెట్టో మళ్ళీ ఇలాంటి జోక్స్ ఎవరికి మెయిల్ చేయమని కూడా అన్నారు. అంతేకాదు, ఇటలీలో ఒక ఫార్ రైట్ న్యూస్ పేపర్ అయితే ఫ్రంట్ పేజ్ హెడ్లైన్ని డైరెక్ట్గా ట్రంప్ను ఉద్దేశించి ఒక బూతు పదం వాసేసింది. ట్రంప్ ఒక అసహ్యమైన వ్యక్తి అన్నట్టు. అండ్ ఒకప్పుడు ట్రంప్కి చాలా క్లోజ్గా ఉండే ఇటలీ యొక్క రైట్ వింగ్ మీడియా కూడా ఇప్పుడు అతని మీద తిరగబడింది. బట్ ట్రంప్ ఎందుకు ఇలా చేస్తున్నాడు? సింపుల్ లాజిక్. సిగ్గు లేని వాళ్ళు వాళ్ళ పరువు గురించి ఆలోచించరు. బట్ కొంచెమైనా సిగ్గు ఉంటే వాళ్ళ పరువు గురించి ఆలోచిస్తారు. అండ్ ట్రంప్ ఇంకెక్కడా కూడా అదే లాజిక్ని అప్లై చేశాడు. ట్రంప్ ఏమనుకున్నాడు, మెలోనీని ఇలా బహిరంగంగా అవమానిస్తే ఆమె
దిగొస్తది, బలహీనపడుతుంది అనుకున్నాడు. కానీ రివర్స్‌లో జరిగింది. ఎందుకంటే ఆమె చాలా ఓపిక్‌గా లైన్ క్రాస్ చేయకుండా రిప్లై ఇచ్చింది. బట్ అది కూడా చెంప మీద కొట్టినట్టు ఉండే స్ట్రాంగ్ రిప్లై. ఒక అనాలిసిస్ ప్రకారం ట్రంప్ మాట్లాడే మాటలు అండ్ అలాగే రష్యా నుంచి వచ్చే కామెంట్స్ అన్నీ కలిపి మెలోనికి ఇటలీలో హెల్ప్ చేస్తున్నాయి. ఎందుకంటే ఒక బలమైన సూపర్ పవర్ ప్రెసిడెంట్ ముందు తల ఉంచకుండా తన దేశ గౌరవం కోసం నిలబడిన లీడర్‌గానే జనాలకు కనిపిస్తుంది. ఇప్పటివరకు మనం మాట్లాడుకుంది ఒక ఇన్సిడెంట్ గురించి, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు రెండో ఇన్సిడెంట్ చూద్దాం. ఇది ఇంకా పెద్ద కామెడీ. అండ్ ఈసారి ట్రంప్ పరువు తీసింది ఇరాన్. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, కొన్ని రోజుల క్రితం ట్రంప్ చాలా గొప్పగా ఇరాన్ యుద్ధాన్ని నేనే ఆపాను, ఈ పీస్ డీల్కి నేనే కారణం, నేనే బాస్ అని గొప్పలు చెప్పుకున్నాడు కదా. అండ్ అలాగే ఇరాన్ అండ్ అమెరికా యొక్క మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ఎంఓయూ సైన్ అయింది. అండ్ దాన్ని ఇస్లామాబాద్ మెమరాండమ్ అని కూడా పిలుస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఒక డీల్ ఒప్పుకున్నాక ఆ డీల్ని ఇంప్లిమెంట్ చేయడానికి స్విట్జర్లాండ్లో పీస్ టాక్స్ మొదలవ్వాల్సిన టైంలో ఎవడైనా అవతల కంట్రీని బెదిరిస్తారా? మరి బుద్ధున్నోడు ఎవరు అలా చేయరు. కానీ మన ట్రంప్ తాత బెదిరించాడు. నిన్న స్విట్జర్లాండ్లోని బుర్గెన్ స్టాక్ అనే ఒక రిసార్ట్లో టాక్స్ మొదలవుతున్న టైంలో ట్రంప్ తన ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్ పెట్టాడు. ఏం రాశాడంటే, ఇరాన్ వెంటనే లెబనాన్లో వాళ్ళ హైలీ పెయిడ్ ప్రాక్సీస్ని అంటే హెజ్బుల్లాని గొడవలు చేయకుండా ఆపాలి. ఆపకపోతే గత వారం కొట్టినట్టే మళ్ళీ ఇరాన్ని చాలా గట్టిగా కొడతాం, ఈసారి ఇంకా గట్టిగా అని. అంతేకాదు, ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో మాట్లాడతా ఇరాన్ హార్మూజ్ స్ట్రైట్ మూసేస్తే మీకు అసలు దేశమే ఉండదు అని, ఆ హార్మూజ్ మొత్తాన్ని మేమే తీసుకుంటాం అని చెప్పాడు. సో బేసిక్గా పీస్ టాక్స్ మొదలవుతున్న రోజే మళ్ళీ కొడతా మీ దేశం ఉండదని థ్రెట్స్ ఇస్తే ఏ కంట్రీ మాత్రం పీస్ టాక్స్ ఒప్పుకుంటుంది చెప్పండి? సో దీనికి ఇరాన్ ఇచ్చిన రిప్లై చూడండి. ఫస్టే వాళ్ళు ఏమాత్రం భయపడలేదు. ఇరాన్ చీఫ్ నెగోషియేటర్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాగర్ గాలిబాఫ్ మాట్లాడతా, వాళ్ళ బెదిరింపులు అంత పని చేస్తుంటే వాళ్ళు ఈరోజు ఈ పీస్ టాక్స్ వరకు వచ్చేవాళ్ళు కాదు అండ్ ఇంత డెస్పరేట్గా మాట్లాడేవాళ్ళు కాదు. మేము అమెరికన్ బెదిరింపులకు మాత్రం ఏమాత్రం విలువివ్వం. వాళ్ళు వాళ్ళ మాటల విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది. మా ఆర్మీ అండ్ సోల్జర్స్ దేనికైనా రిప్లై ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అండ్ వాళ్ళు ఎంత మాట్లాడారంటే అంత మాట్లాడుకునేవాడిని, మేము దానికి చేతల్లో ఆన్సర్ ఇస్తామని చెప్పారు. అండ్ బట్ ఇవన్నీ కూడా పక్కన పెడదాం. అసలు ట్రంప్కి మెయిన్గా అవమానం ఎక్కడ జరిగిందంటే, ఈ థ్రెట్ వల్ల ఇరాన్ డెలిగేషన్స్ ఏకంగా టాక్స్ నుంచి బయటికి నడుచుకుంటూ వాకౌట్ చేశారు. ఇరాన్ యొక్క టస్నిమ్ ఫార్స్ న్యూస్ ఏజెన్సీస్ ప్రకారం ట్రంప్ కామెంట్స్ వల్ల ఇరానియన్ డెలిగేషన్ నెగోషియేషన్స్ మధ్యలోనే వదిలిపోయారు. టాక్స్ కంటిన్యూ అవుతాయో లేదో అనే క్వశ్చన్ కూడా స్టార్ట్ అయింది. అండ్ ఈ టైంలో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ రియాక్షన్ చూడాలి. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. అండ్ ఇప్పుడు ఈ మొత్తం డ్రామాలో ఇంకో ఇద్దరు జోకర్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. వాళ్ళే పాకిస్తాన్ పీఎం షహబాజ్ షరీఫ్ అండ్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్. గైస్ ఇంకా చాలా వీడియో ఉంది, కానీ దానికంటే ముందు చిన్న రిక్వెస్ట్, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే మేము వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. అండ్ కుదిరితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ కూడా చేయండి. షేర్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, లైక్ చేస్తే అల్గారిథం ఎక్కువ మందికి చూపించడానికి కూడా అవకాశం ఉంటుంది. సో రెండు చేయడానికి ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని కంటిన్యూ చేద్దాం. ఈ ఇరాన్ యూఎస్ టాక్స్లో పాకిస్తాన్ ఒక మీడియేటర్గా వర్క్ చేస్తుంది. అండ్ అది కూడా ఖతర్తో పాటు. అండ్ ఇంకా కొన్ని కంట్రీస్ చేస్తున్నాయి, కానీ ఈ మీడియేషన్కి ఫేస్గా మాత్రం పాకిస్తాన్ మాత్రమే ఉంది. అండ్ యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ కూడా నిన్న ఇంటర్వ్యూలో వీళ్ళిద్దరిని ఆకాశానికి ఎత్తేసాడు. షహబాజ్ షరీఫ్ని ట్రంప్కి బెస్ట్ ఫ్రెండ్ అంటే చాలా ప్రియమైన మిత్రుడు అండ్ నెగోషియేషన్ స్కిల్స్ చాలా సూపర్గా ఉన్నాయని చెప్పి పొగిడాడు. అండ్ దీని తర్వాత ఇంకో కామెడీ స్టార్ట్ అయింది. సో జేడీ వన్స్ అసీం మునీర్ వైపు తిరిగి, ఫీల్డ్ మార్షల్ మునీర్ ఇస్లామాబాద్లో ప్రైమ్ మినిస్టర్తో కలిసి మమ్మల్ని వెల్కమ్ చేసినప్పటి నుంచి నేను ఒక జోక్ చేస్తూ ఉంటాను. నా జీవితంలో ఇద్దరు చాలా ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ఒక ఇండియన్ అండ్ ఒక పాకిస్తానీ. ఆ ఇండియన్ నా భార్య ఉషా అండ్ పాకిస్తానీ వచ్చేసి ఫీల్డ్ మార్షల్ మునీర్ అని. అలా కాదురా అయ్యా, ఒక ఆర్మీ చీఫ్ని భార్యతో పోల్చడం ఏంట్రా? దానికి మళ్ళీ అసీం మునీర్ గారు సిగ్గుపడ్డాం. అండ్ అక్కడితో వ్యాన్స్ ఆగల, మునీర్ని పొగడ్తలతో ముంచేశాడు. ఇంకొక లైన్ కూడా చెప్పాడు, గత 3 నెలల్లో ప్రపంచంలో అందరికంటే ఎక్కువ మునీర్తోనే మాట్లాడానని చెప్పాడు. అండ్ అలాగే అతని స్టేట్స్మ్యాన్షిప్ లేకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. అతను ఖచ్చితంగా ఒక గొప్ప మిలిటరీ లీడర్, కానీ ఒక గొప్ప డిప్లొమాట్గా కూడా నిరూపించుకున్నాడు. అండ్ అతను ఖచ్చితంగా ఒక అద్భుతమైన నాయకుడు అని చెప్పాడు. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, ఖతర్ లాంటి కంట్రీస్ ఈ మీడియేషన్ క్రెడిట్ని ఎందుకు తీసుకోవడం లేదో మీకు ఇప్పటికీ అర్థం అయ్యి ఉంటుంది. అదేంటంటే, ట్రంప్ మాటల మీద నిలబడ్డు, మధ్యలో పాకిస్తాన్ బకరా అవుద్ది, అయినా సరే వాళ్ళు అమెరికా కాళ్ళు పట్టుకొని తిరుగుతూనే ఉంటారు. ఈవెన్ ఈ మీటింగ్లో ఖతర్ పీఎం కూడా అమెరికన్ డెలిగేషన్ని మీట్ అవ్వకుండా ఫస్ట్ పాకిస్తాన్ పీఎంని మీట్ అయ్యారు. అండ్ దానికి రీజన్ చివరిలో చెప్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పటిదాకా మనం మాట్లాడుకుందాం, అయితే ఈ మీటింగ్ చివరిలో జరిగింది. బట్ మీటింగ్ స్టార్టింగ్ నుంచి అసలు అవమానాలు మొదలయ్యాయి. మొదటిది వచ్చేసి ఫోటో రిఫ్యూజల్. సాధారణంగా ఇలాంటి టాక్స్లో అన్ని కంట్రీస్ డెలిగేషన్స్ కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగుతారు, హ్యాండ్ షేక్స్ చేస్తారు. కానీ ఇరానియన్ డెలిగేషన్ యూఎస్ టీంతో ప్లాన్డ్ హ్యాండ్ షేక్ అండ్ ఫోటో ఆప్కి అస్సలు ఒప్పుకోలే. అండ్ ఈవెన్ పాకిస్తాన్ డెలిగేషన్ ప్రతిమలన్నా సరే, పొలయా మేము మీతో ఫోటో దిగమని చెప్పారు, మేము పెట్టాలంట.
అండ్ ఇది ప్రపంచం ముందు ఇరాన్ చెప్పిన విషయం. బట్ వాళ్ళు ఆ తర్వాత కూడా లోపలికి వచ్చారు. అండ్ ముఖ్యంగా జర్నలిస్టులు వెళ్ళాక వచ్చారు. అండ్ ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అర్గాచి జర్నలిస్టులను రూమ్ నుంచి బయటికి పంపాక మాత్రమే లోపలికి వచ్చాడు. యూఎస్ వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్తో అస్సలు మాట్లాడలా, కనీసం పలకరించలే. కానీ పాకిస్తాన్ పీఎం షహబాజ్ షరీఫ్ని మాత్రం వచ్చి హక్ చేసుకున్నాడు. అండ్ గాలిబాఫ్ అయితే ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతున్న రూమ్లోకి అడుగు కూడా పెట్టలా. ఇరానియన్ మీడియా ఫ్రేమింగ్ ప్రకారం వాళ్ళు ఎందుకు ఫోటో దిగలేదంటే, మేము వార్ క్రిమినల్స్తో, యుద్ధ నేరస్తులతో ఫోటో దిగమని చెప్పారు. అండ్ ఒకసారి ఆలోచించండి, అమెరికా డెలిగేషన్తో ఫోటో దిగడానికి ఇరాన్ ఒప్పుకోలేదు. అండ్ వాళ్ళని వార్ క్రిమినల్స్ అన్నట్టు ట్రీట్ చేసింది. అంటే ఇది ఎంత పెద్ద అవమానం. అండ్ ఇదే టైంలో ప్రపంచానికి కూడా ఎవరు ఈ డీల్ కోసం పాకులాడుతున్నారు అనే విషయం కూడా అర్థమయ్యేలా చెప్పారు. ఫొటోస్ దిగకపోవడం అండ్ మీటింగ్ మధ్యలో నుంచి వెళ్ళిపోవడం, ఈ రెండు గమనిస్తే ఇరాన్ కంటే అమెరికాకి ఈ పీస్ ఎక్కువ కావాల్సినట్టు అనిపిస్తుంది. ఇంకొక వైపు ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు కదా, అంటే ఇరాన్ హార్మోజ్ని ఓపెన్ చేయకపోతే మేము దాన్ని కంట్రోల్లోకి తీసుకుంటామని. అది కూడా ఎప్పుడు చెప్పాడు, ఈ పీస్ డీల్ కోసం మేము హార్మోజ్ని ఓపెన్ చేస్తున్నామని ఇరాన్ అనౌన్స్ చేసాక చెప్తున్నాడు. సో అప్పుడు ఇరాన్కి ఎక్కడో కాలేదు కదా, వెంటనే స్ట్రైట్ని క్లోజ్ చేసి లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులు ఆగే వరకు దీన్ని ఓపెన్ చేయమని చెప్పేశారు. యాక్చువల్గా ట్రంప్ వార్నింగ్ ఇవ్వకముందే కొంచెం క్లోజ్ చేసింది, ఎందుకంటే పీస్ డీల్ తర్వాత ఇజ్రాయెల్ లెబనాన్ మీద అటాక్ చేసింది. అండ్ దానికి బదులుగా వీళ్ళు క్లోజ్ చేయాలనుకున్నారు, బట్ పూర్తిగా క్లోజ్ చేయాలి. కానీ ట్రంప్ ఎప్పుడైతే వార్నింగ్ ఇచ్చాడో అప్పుడే పంతం పెట్టి మరీ పూర్తిగా క్లోజ్ చేశాయి. అండ్ ఫార్స్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం అమెరికా సిగ్గు లేకుండా చేసిన కామెంట్స్ అండ్ పీస్ టాక్స్ని వైలేట్ చేయడం వల్ల ఈ డెసిషన్ తీసుకున్నారని చెప్పారు. అంటే మొన్న ట్రంప్ డీల్ సైన్ చేశాడు కదా, ఆ డీల్లో మొదటి రూల్ ఏంటంటే అన్ని ఫ్రంట్స్ మీద యుద్ధం ఆపడం, లెబనాన్తో సహా. బట్ అది అస్సలు అమలు కాల. అందుకే ఇరాన్ హార్మూస్ని మూసేసి అమెరికాకి ఏం పిక్కుంటావో పిక్కు అన్నట్టు ఛాలెంజ్ ఇచ్చింది. అండ్ అన్నిటికంటే దారుణమైన విషయం, అండ్ ఇజ్రాయిల్ యుద్ధం ఎందుకు ఆపడం లేదనేది తెలియాలి. అదేంటంటే ఇరాన్ ప్రెసిడెంట్ పెజెస్కియాన్ రీసెంట్గా మాట్లాడతా అమెరికా కోరేది ఏంటంటే ఇరాన్ అటామిక్ బాంబ్ తయారు చేయకూడదని. అండ్ ఇదేమీ కొత్త కాదు, మేము బాంబ్ తయారు చేయమని అగ్రిమెంట్లో సైన్ కూడా చేయగలం, కానీ మా యురేనియం ఎన్రిచ్మెంట్ హక్కును మాత్రం వదులుకోము, దాన్ని అమెరికా అంగీకరించక తప్పదు అని చెప్పారు. ఇది ఎలా ఉందంటే, మేము బాంబుకి కావాల్సిన మెటీరియల్ అంతా మా దగ్గర పెట్టుకుంటాం కానీ బాంబు తయారు చేయమని చెప్పినట్టుంది. అండ్ ఒకవేళ ఈ బాంబు కనుక ఇరాన్ చేతికి వస్తే నెక్స్ట్ మినిట్ ఇజ్రాయెల్ ఉండదు. అండ్ అలాగే ఇరాన్ ప్రతిసారి లెబనాన్ యుద్ధం ఆగేంత వరకు వాళ్ళ బ్రాడర్ అగ్రిమెంట్ టాక్స్లో అస్సలు ఒప్పుకోమని చెప్తుంది. ఇజ్రాయెల్ అండ్ లెబనాన్ మధ్య ఒక అగ్రిమెంట్ కుదిరిన తర్వాత కూడా ఇజ్రాయెల్ ట్యాంక్స్ మీద హెజ్బుల్లా అటాక్ చేసి ఇజ్రాయెల్ సోల్జర్స్ని చంపేస్తుంది. అండ్ దాంతో ఇజ్రాయెల్కి ఓపికపోయి అటాక్ చేస్తుంది, కానీ కావాలని చేయాల. ఒకవేళ ఇక్కడ ఇజ్రాయెల్ అటాక్ చేయకపోతే ఇరాన్ దాన్ని కంటిన్యూ చేస్తూనే ఉంటుంది. అందుకే ఇజ్రాయెల్ కూడా అటాక్స్ తిరిగి చేసింది. ఇష్యూ ఏంటంటే, దీనికి పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేసి ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఎన్ని ప్రాక్సీ వార్ అయినా ఫైట్ చేయగలదు, కానీ న్యూక్లియర్ వార్ని ఫైట్ చేయలేదు కదా. చిన్న దేశం అండ్ ఒక్క బాంబుతో మొత్తం చనిపోతారు. సో వాళ్ళు సర్వైవల్ కోసం చేస్తున్న ఫైట్ ఇది. అండ్ లెబనాన్ దగ్గర కూడా ఫైటింగ్ ఆపలేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇరాన్ ఎంత డేంజరో హెజ్బుల్లా కూడా అంతే డేంజర్. ఎందుకంటే హెజ్బుల్లా అనేది ఇరాన్ సపోర్ట్తో 1980sలో లెబనాన్లో స్టార్ట్ అయిన ఒక క్రూరమైన ఇస్లామిస్ట్ గ్రూప్. అప్పటి నుంచి ఇరాన్ హెల్ప్తో రాకెట్స్, మిసైల్స్, డ్రోన్స్ని పోగు చేసుకున్నారు. పదే ఇజ్రాయెల్ మీద ఇరాన్ తరపు నుంచి ఫైట్ చేశారు. దానికి ఇజ్రాయెల్ మీద అటాక్ చేయడానికి ఒక్క రీజన్ కూడా లేదు. అండ్ 2006లో ఒక పెద్ద ఫైట్ జరిగింది. హెజ్బుల్లా 2 ఇజ్రాయెల్ సోల్జర్స్ని ఒక క్రాస్ బార్డర్ రైడ్లో పట్టుకుంది. అండ్ దాంతో ఇజ్రాయెల్కి ఓపిక నశించి 4 రోజులకి పెద్ద మిలిటరీ క్యాంపెయిన్ చేసింది. అండ్ గెలిచే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి, కానీ వాళ్ళ ఫైటింగ్ ఆపేశారు. ఎందుకంటే హెజ్బుల్లాని పూర్తిగా ఎండ్ చేయడం వాళ్ళ వల్ల కాదని ఇజ్రాయెల్ కూడా అర్థమైంది. అండ్ ఆ తర్వాత అక్టోబర్ 2023న హమాస్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేసి చాలా మందిని చంపేసింది కదా. అండ్ దాని తర్వాత ఇజ్రాయెల్ హమాస్ మీద అటాక్ చేసింది. అండ్ అప్పుడు హెజ్బుల్లా కూడా హమాస్కి సపోర్ట్గా నార్థన్ ఇజ్రాయెల్ మీద రాకెట్స్ వేయడం మొదలెట్టింది. సో ఈ ఫైట్ దాదాపు 1 సంవత్సరం పాటు జరిగింది. ఆ టైంలో ఇజ్రాయెల్ అండ్ హెజ్బుల్లా లీడర్ హసన్ని చంపేసింది. ఆ తర్వాత నవంబర్ 2024లో వీళ్ళిద్దరి మధ్య ఒక సీజ్ ఫైర్ కుదిరింది. దాని ప్రకారం ఇజ్రాయెల్ ఫోర్సెస్ సదరన్ లెబనాన్ నుంచి వెళ్ళిపోవాలి, కానీ ఇజ్రాయెల్ వెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళు ఉగ్రవాదులతో నెగోషియేషన్స్ చేయరు. అండ్ అనుకున్నట్టే హెజ్బుల్లా మళ్ళీ అటాక్స్ చేయడం మొదలెట్టింది. అయితే అటాక్స్ చిన్నగానే ఉండేవి, కానీ ఇప్పుడు చాలా పెద్దగా మారింది. అండ్ ఇజ్రాయెల్ ఇప్పుడు అస్సలు వెనక్కి తగ్గడంలా. సో సిచ్యువేషన్ ఎందుకు ఇంత దిగజారిందంటే, ఈ సంవత్సరం లేట్ ఫిబ్రవరిలో ఇజ్రాయెల్ అండ్ అమెరికా కలిపి ఒక ఎయిర్ స్ట్రైక్లో ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని చంపేశారు. ఇది మొత్తం మిడిల్ ఈస్ట్ని కుదిపేసింది. దానికి ప్రతీకారంగా ఎర్లీ మార్చ్లో హెజ్బుల్లా మళ్ళీ నార్థన్ ఇజ్రాయెల్ మీద అటాక్స్ మొదలెట్టింది. ఇరాన్ మీద దాడులకి ఇది మా సమాధానం అని ఇజ్రాయెల్ ఇంకా పెద్ద మిలిటరీ క్యాంపెయిన్స్తో బదులిచ్చింది. హెజ్బుల్లా పొజిషన్స్ అన్నీ చెప్పి లెబనీస్ భూభాగంలోకి లోతుగా వెళ్ళి ఒక బఫర్ జోన్, అంటే ఒక రక్షణ ప్రాంతం ఏర్పాటు చేసుకుంది. లెబనాన్ హెల్త్ మినిస్ట్రీ ప్రకారం మార్చి 2 నుంచి ఇప్పటివరకు జరిగిన యుద్ధంలో 4057 మంది చనిపోయారు. అండ్ ఇప్పుడు ఎందుకు ఇంత ముఖ్యమైందంటే, ఈ లెబనాన్ గొడవ ఇప్పుడు కేవలం ఇజ్రాయెల్ అండ్ లెబనాన్ ఇష్యూ కాదు, ఇది యుఎస్ ఇరాన్ డిప్లొమసీకి అసలుకి. ఇరాన్ పదే డిమాండ్ చేస్తుంది హెజ్బుల్లా మీద అటాక్స్ ఆగడానికి గ్యారంటీ కావాలి. ఎందుకంటే హెజ్బుల్లా ఇరాన్ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ ఎలై, ఇంకో ప్రాక్సీ కూడా. ఇంకోవైపు ఇజ్రాయెల్ దానికి అస్సలు ఒప్పుకోవడం లేదు. అండ్ ట్రంప్ ఇజ్రాయెల్కి అగైనిస్ట్గా వెళ్ళలేదు, ఎందుకంటే అమెరికాని కంట్రోల్ చేస్తుంది ఇజ్రాయెలే. అండ్ రేపు ఎలక్షన్స్లో ట్రంప్ ఫేట్ డిసైడ్ చేసేది కూడా వాళ్ళే. సో అదనమాట సంగతి. సో వీడియో మొత్తం చూశారు కదా, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.
మా రీసెర్చ్ వల్ల మీ లైఫ్లో ఎంతో కొంత వాల్యూ యాడ్ చేసినట్టు మీకు అనిపిస్తే కొత్త వాళ్ళు ఎవరైనా చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడమే కాదు, వీడియోని లైక్ చేశారనుకోండి ఎక్కువ మందికి అల్గారిథం చూపిస్తుంది. సో వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేస్తే అసలు జియో పాలిటిక్స్లో ఏం జరుగుతుందో, వరల్డ్ పాలిటిక్స్లో ఏం జరుగుతుందో మీ అందరికీ అంటే తెలిసిన వాళ్ళకి షేర్ చేసిన వాళ్ళు అవుతారు. సో షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. దిస్ ఈజ్ యువర్ వీఆర్ సైనింగ్ ఆఫ్.